Exodus chapter 14 verses 13 and 14. నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వచనములు. And Moses said to the people, Fear not, stand firm, and see the salvation of the Lord, which he will work for you today. For the Egyptians whom you see today, you shall never see again. తర్వాత 14వ వచనము. The Lord will fight for you, and you have only to be silent. తెలుగులో, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మోషే గారు ఎప్పుడు చెప్పారు అంటే, ఇశ్రాయేలీలకి, భయపడకుడి, యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మరి ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చి ఆ సముద్రంలో వీళ్ళని ప్రయాణింపచేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులు వాళ్ళు ఏం చేశారంటే, వెనకాల రథాలు వేసుకొని వీళ్ళని చేజ్ చేస్తూ వీళ్ళు వెంబడి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళని మళ్ళీ పట్టుకొని వెనక్కి తీసుకెళ్దామని. వాళ్ళని చూసి ఇశ్రాయేలీలు భయపడ్డారనమాట. భయపడి ఏమంటున్నారు, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి, భయపడకుడి అని చెప్తూ ఉన్నారనమాట. మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవుడు ఉన్నాడు కదా మీ పక్షమున, మన పక్షమున. ఎందుకు భయపడుతూ ఉన్నారు మీరు? జస్ట్ అలా నిలబడి చూడండి ఏం జరుగుతుందో అని చెప్పాడు. తర్వాత యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో చెప్పాను. సైలెంట్గా నిలబడి చూడండి ఏం జరుగుతుందో. దేవుడు ఉన్నాడు మన పక్షమున యుద్ధం చేయటానికి అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకి చెప్పించారు. వాళ్ళు ఎప్పుడైతే మరి ఫరో సైన్యాన్ని చూసి భయపడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు అలా నిలబడి చూశారు. వీళ్ళు ఒడ్డుకు చేరుకోగానే, సముద్రం బయటకు రాగానే ఖచ్చితంగా మధ్య సముద్రంలో ఉన్నారు ఫరో సైన్యము. వెంటనే మరలా ఆ నీరు ఈ నీరు కలపటం అనేది జరిగింది. కాబట్టి సముద్రం మధ్యలో వాళ్ళు మునిగిపోవటం అనేది జరిగింది. ఈ రకంగా దేవుడు వారిని ప్రతి క్షణం రక్షిస్తూ వస్తున్నారు.